రఘునందన్ గారు ఎంక్వైరీకి ఇవ్వటానికి ఒక నిమిషం ఎంక్వైరీకి కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వం. ఎందుకనంటే బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే, చీకటి ఒప్పందాలు చేసుకుంటారని భయం కొద్దీ ఇవ్వం. సింగిల్ జడ్జితోనో లేకపోతే సిట్టింగ్ జడ్జితోనో ఎవరొకరితో ఎంక్వైరీ చేయిస్తామని అంటున్నారు. భయం ఉందంట కేంద్రానికి ఇవ్వాలంటే ఎంక్వైరీకి. సార్ ఇదే భయం కరెక్ట్ అయితే పిసిసి అధ్యక్షుని హోదాలో గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మల్కాజిగిరి ఎంపీ హోదాలో పోయి సార్ దీని మీద సిబిఐ విచారణ చేయండి అని చెప్పి ఆ రోజు ప్రతిపక్ష నాయకుని హోదా లోపల పిసిసి అధ్యక్షుని హోదాలో పోయి అమిత్ షా గారికి కేంద్ర ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినారు ప్రస్తుత ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు. వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలోకి సిబిఐని రానియమని చెప్పి పాత ప్రభుత్వం చేసినటువంటి తీర్మానాన్ని ఇప్పటిదాకా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎత్తేయలేదు. రెండు విషయాల లోపల ప్రజలు ఆలోచించుకోవాలి. మేము బీఆర్ఎస్ ఒకటా లేకపోతే ఇక్కడ చర్చలోనే కనబడతా ఉంది సార్. మీరు టచ్ చేయరని వాళ్ళు అంటారు, టచ్ చేస్తామని వీళ్ళు అంటారు. కానీ ఎందుకు టచ్ జరుగుతలేదు రజనీ గారు? అవినీతి మీద ఎందుకు విచారణ జరుగుతలేదు? ముఖ్యమంత్రి గారు ఒక ఉత్తరం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి రాసిండ్రు రజనీ గారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ఏం రిప్లై ఇచ్చిండ్రు? సిట్టింగ్ జడ్జి చేత మేము విచారణ జరిపించలేము, కావాలంటే ఒక రిటైర్డ్ జడ్జి చేత విచారణ జరిపిస్తాము అన్నారు. రిటైర్డ్ జడ్జి చేత విచారణ అంటే ఏముంటుంది రజనీ గారు? 6 నెలలు టైం ఇస్తారు, విచారణ పూర్తి కాలేదు కాబట్టి ఇంకొక ఏడాది ఎక్స్టెన్షన్ ఇస్తారు. దానికి నేను అదే చెప్తున్నా, దయించి ఒక్క నిమిషం నేను చెప్పనియండి. రిటైర్డ్ జడ్జి గారు ఒక 2.5 సంవత్సరాలు కొండను దవ్వి ఎల్కన్ పట్టుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదికను ఇస్తారు. అప్పుడు మళ్ళీ తీసుకుపోయి ఏసీబీకో సిబిఐకో సిఐడికో ఇవ్వాలి కదా సార్. నేను అందుకనే ఏమంటున్నా ముఖ్యమంత్రి గారిని, మీరు గతంలో అమిత్ షా గారికి పిసిసి అధ్యక్షుని హోదాలో రాసిన ఉత్తరాన్ని మళ్ళీ ఒకసారి కింద ఏం మార్చకుర్రి, అదే అక్షరం అదే ఒక డేట్ మార్చుర్రి, కింద ముఖ్యమంత్రి తెలంగాణ అనేది యాడ్ చేయండి. పిసిసి అధ్యక్షులు ప్రస్తుతం మీరే కదా, దాంతోపాటు ఇది యాడ్ చేసి సిబిఐకి ఇయ్యండి. లేదంటే రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక పని చేయొచ్చు. గౌరవనీయులు టీపీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ గారు ఒక పిటిషన్ వేసిర్రు, దీని మీద సిబిఐ విచారణ చేయమని. రాష్ట్ర హైకోర్టు లోపల ఒక దరఖాస్తు వేసింది, దరఖాస్తు పెండింగ్ ఉంది. దాంట్లోనే ముఖ్యమంత్రి గారిని రాయమని ఉండ్రి. హైకోర్టు చీఫ్ జస్టిస్ గారి నేతృత్వం లోపల దీని మీద సిబిఐ విచారణ జరపాలి, ప్రతిరోజు హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికే రిపోర్ట్ ఇవ్వమని ఉండ్రి. బీఆర్ఎస్ చీకటి ఒప్పందాలు చేసుకుంటాయి అనేది ఆయన అనుమానం. రజనీ గారు, నేను అందుకనే కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వమంటలేను. హైకోర్టు సిట్టింగ్ జడ్జి గారి పర్యవేక్షణలో సిబిఐని విచారించమని ఉండ్రి. చాలాసార్లు ఇట్లా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది సార్, కోర్టు డైరెక్ట్ చెప్తుంది, యూ హ్యావ్ టు రిపోర్ట్ ఇట్ టు మీ అని చెప్తుంది. ఇందాక ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు అక్కడికి వెళ్ళి ఇగోసారి ఇక్కడ పొక్కబడ్డది అక్కడ పొక్కబడ్డది అని అన్ని చూపిస్తూ ఉన్నారు కదా. అసలు ఆ బొక్కలు వెనకాల ఉండే సన్యాసి ఎవడో ఇన్వెస్టిగేట్ చేసి జైల్లో వారేమని కదా మీరు నేను అడుగుతుంది. ఎర్రోల సీన్ కూడా అదే అడుగుతుంది కదా పాపం. తప్పు చేసిన ఎవరో తెచ్చి జల్దీ లోపల వేయమంటారు కదా. పోనీ ఏసీబీ తోటే చేయించుండ్రి. పోనీ ఏసీబీ అయితే డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారి కంట్రోల్లోనే ఉంటుంది కదా. సిబిఐ మీద మీకు విశ్వాసం లేదు కదా. హైకోర్టు సిట్టింగ్ జడ్జి రారు అని హైకోర్టు చీఫ్ జస్టిస్ చెప్పిండ్రు కదా. చలో ఏసీబీకి ఇచ్చి స్టార్ట్ చేయండి. 2 నెలలు అయిపోయింది కదా, ఎందుకు లేట్ చేస్తారు ముఖ్యమంత్రి గారు? మీద విశ్వాసం లేదు. సిఐడి డైరెక్ట్లీ వర్క్స్ అండర్ చీఫ్ మినిస్టర్. ఈ 2 ఏజెన్సీలకు ఇచ్చి ప్రతిరోజు నివేదిక తీసుకుపోయి హైకోర్టు చీఫ్ జస్టిస్ కి ఇవ్వమని రేవంత్ రెడ్డి గారు నిష్పక్షపాతంగా ఉన్నారు అని మంచి పేరు తెచ్చుకోండి. ఇప్పుడు ఇట్లా ఇప్పుడు రఘునందన్ గారు మాట్లాడతారు, మీరు కూడా మాట్లాడతారు. మీరు గిట్ల ఎందుకు అంటారు? టచ్ చేస్తే ఓర్ని 2 నెలలకే టచ్ పెట్టిండ్రా. ఇది మళ్ళీ ఏమంటారు ఏంది పొలిటికల్ వివక్ష. ఇప్పుడు నేను అంటున్నా ఒక్క మాట రఘునందన్ గారు, డిపార్ట్మెంటల్ రివ్యూ జరిగింది, డిపార్ట్మెంటల్ ఎంక్వైరీస్ జరుగుతున్నాయి. రేపటి రోజున ఏ ఏజెన్సీకి ఇస్తే ఇది ఇమ్మీడియట్గా రిజాల్వ్ అవుతుందో మా పరిధిలో కాకపోతే డెఫినెట్గా ప్రధానమంత్రి దేశంలో సిట్టింగ్ జడ్జి విచారణ జరిగి నాకు సబ్జెక్ట్ దశాబ్ద కాలం అయింది. మీరేమో ఏం జరగని దాన్ని పట్టుకొని సిట్టింగ్ జడ్జి అని అంటారు. ప్రధాన న్యాయమూర్తి ఏమన్నారు? కుదరదన్నారు. మరి ఆయన రిటైర్డ్ జడ్జితో వాల్యూ లేదు. ఇప్పుడు మీరు రఘునందన్ ప్రపోజల్ చెప్తున్నారు, హైకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిగేలాగా సిబిఐ ఎంక్వైరీ చేయండి. గతంలో అనేక కేసులు అట్లా కూడా జరిగి ఉన్నాయి. నేనేమంటున్నా, హైకోర్టును నేనేం తప్పు పట్టను, కాదు నా సామర్థ్యం మీద నా సామర్థ్యం మీద నా డిపార్ట్మెంట్స్ మీద సామర్థ్యం మీద మాకు నమ్మిక ఉన్నది. సామర్థ్యం మీద మాకు నమ్మిక ఉంది. ముఖ్యమంత్రి గారి కింద పనిచేసేది ఏసీబీ ఉంది, ముఖ్యమంత్రి గారి కింద పనిచేసేది సిఐడి ఉంది. రాజకీయంగా కక్ష సాధిస్తలేరు అని మీరు ప్రజల్ని నమ్మించాలనుకుంటే ఏసీబీని కానీ సిఐడిని కానీ పెట్టి ప్రతిరోజు హైకోర్టు చీఫ్ జస్టిస్ కి
ఇన్వెస్టిగేషన్ నివేదిక ఇవ్వను. ఇప్పుడు నేనేమంటే అప్పుడు మీ ఇదంతా చేతిలో మా people's చేతిలో opinion. ఇప్పుడు రాజకీయ కక్షలు లేదనే మంచి మాట పేరు వస్తుంది కదా. నేనేమంటే ఇప్పుడు ఇదంటే పీపుల్స్ ఒపీనియనే, మీడియా ఒపీనియనే. రేపటి రోజున నేను అంటున్నా ఇంకా ప్రజల్లో అవినీతి చేస్తే ప్రభుత్వం ఎందుకు బేర్ చేస్తుందని రేపు ఒక మూమెంటే రావచ్చు, మీరే వాళ్ళకి సపోర్ట్ చేస్తురా అని అనొచ్చు, ఆ క్రమంలో చర్యలు తీసుకోవచ్చు. కాబట్టి ఇంకా నేను క్యాబినెట్లో కానీ గవర్నమెంట్లో లేను కాబట్టి ఇంటర్నల్ ఇష్యూస్ కొన్ని నేను ఓపెన్ చేయడం నాకు రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. కానీ డెఫినెట్గా దేర్ ఈజ్ ఏ కరప్షన్ ఎక్కడ మినిమం కాళేశ్వరం కాదు, ప్రతి డిపార్ట్మెంట్లో ఉంది. నేను అసలు కొన్ని విషయాలు నేను చూస్తుంటే గుండె తరుక్కపోతుందంటే, ఒక వైపేమో నిరుద్యోగులేమో ఆత్మహత్యలు చేసుకుంటే టీఎస్పీఎస్సీలో 16 పేపర్లు లీక్ చేసి మొత్తం ఇలా అక్రమాలకు నిలువుగా మార్చిపడేసింది దాన్ని. అంటే ఏ డిపార్ట్మెంట్లో అసలు లేదు. నేను అంటున్నా రేపటి రోజున మీ అవసరం వస్తే ప్రధానమంత్రి గారిని కలవడానికో లేకపోతే సిబిఐని కోరడానికో ఇంకో ఏజెన్సీని కోరడానికో ఎలాంటి బేసిజాలకు కాంగ్రెస్ పార్టీ వెళ్ళదు. అదే సమయంలో కేసీఆర్ గారి ప్రభుత్వమో ఇంకెవరో అవినీతి చేయకపోతే బట్టగాల్చి మీదేసే సంస్కృతి కూడా కాంగ్రెస్ పార్టీ చేయదు. అది కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్దేశం కూడా కాదు. ఏదో వేస్తారట అని అంటే టచ్ చేయంటే మీటింగ్ చేస్తే అదే అనుకుంటారు. మీటింగ్ చెప్పకుండా తేలిస్తే మీరు చెప్పింది రైట్ అనుకుంటారు. నేనేమంటున్నా సార్ అంటే ఇప్పుడు ఇప్పుడు డిపార్ట్మెంటల్ ఇష్యూస్లో వీటిని చెప్పిన, ఇప్పుడు ఎగ్జాంపుల్ డిస్కమ్లకు ఇంత తప్పు ఉంది, ఈ దానికి ఇంత తప్పు ఉంది, దీనికి ఇంత కట్టింది, ఎస్కలేషన్ ఇంత వచ్చింది, ఇవన్నీ కూడా ఎక్స్పోజరే కదా. వీటిని ఇప్పుడు ఏ వాటితో ఏదో ఒకటి ఇస్తే వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు కదా. మీరు దగ్గరకు మీరైతే ఎక్స్పర్ట్లు కాదు, రాజకీయ నాయకులు ఎక్స్పర్ట్లు కాదు, పాలసీ మేకర్స్. మీరు వెళ్ళి ఎంత హోల్ పడింది అనేది లెక్కలేసే కంటే, దాని సైజులు కొలిసే కంటే ఎక్స్పర్ట్ అప్పచెప్తే వాళ్ళు చూసుకుంటారు. కేసీఆర్ గారు ఒక మాట అంటున్నారు, తెలంగాణకు అన్యాయం జరిగితే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోవాలి, ప్రధానమంత్రి మీద కొట్టాడని అంటుండే. నేనంటున్న అఖిలపక్షాన్ని కూడా అభివృద్ధికి సంబంధించి ఏర్పాటు చేస్తాం. బీఆర్ఎస్ రండి, చేస్తారా? డెఫినెట్ గా అఖిలపక్షం కన్సల్టేషన్ ఎందుకు ఉండదు అనుకుంటున్నారు రేపు? అఖిలపక్షాన్ని అఖిలపక్షంలో వాళ్ళు కూడా ఉంటారా? ఎందుకుంటారు? 2 బస్సులు టీఆర్ఎస్ ఆఫీస్ కాడ ఉన్నాయి, మీరు చూడండి. కాళేశ్వరం పోవడానికి పెట్టినాం, రావట్లేరు. అరే హెలికాప్టర్ ఇస్తామని చెప్పినాం, కేసీఆర్ రాకపోతే కేటీఆర్, హరీష్ రావు, మా ఎర్రోల సీను రావాలి. మేము వచ్చి చూసేది కేటీఆర్ చెప్తున్నారు, మేమే కడితే మేము వచ్చి చూసేది. అదే మీరు కట్టింది ఏమైంది బాస్ అని చెప్పింది. ఇప్పుడు కాళేశ్వరం కట్టడం వల్ల 3 కోట్ల మెట్రిక్ టన్నుల పంట పండింది అనేది నగ్న సత్యము. దేశంలో ఉన్నటువంటి చాలా రాష్ట్రాల్లో కర్ణాటక వీళ్ళు ఒక్క నిమిషం ఎర్రోల శ్రీనివాస్ గారు, ఈ రోజు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో మీరు అధికారంలో ఉన్నప్పుడు తయారు చేసిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ముఖ్యమంత్రి చెప్తున్నారు. ఆయన చెప్పిన దాంట్లో ఒకటి తేల్చింది ఏంటంటే 94,000 కోట్ల రూపాయలు మొత్తం ఖర్చు అయిందని, 90,000 ఆయకట్టు వచ్చిందని. అంటే ఒక్కొక్క ఎకరానికి ₹1 కోటి ఖర్చు అయిందని. ఇది హైలీ ఎక్స్పెన్సివ్ ఇరిగేషన్ డెవలప్మెంట్ కాదా? హైలీ ఎక్స్పెన్సివ్ అంటే ఒక ఎకరానికి ₹1 కోటి ఖర్చు పెట్టి ఇరిగేషన్ ఫెసిలిటీస్ మీరు పెట్టారు అని అంటే దానికంటే నేరుగా వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తే బెటర్ అనే ఒక ఆలోచన కూడా. దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ కాళేశ్వరం కట్టడం వల్ల కాళేశ్వరాన్ని చూడడానికి దేశంలో ఉన్నటువంటి చాలా రాష్ట్రాలు ఇలా ఈ ప్రాంతానికి వచ్చి చూసి నేర్చుకొని పోయినాయి. ఇలా మీరేమో విమర్శిస్తా ఉన్నారు. అరే నేను చెప్పేది శ్రీనివాస్ గారు, మీరు ఇప్పుడు ఎందుకు రాలేకపోతున్నారు? మీ హయాంలో వచ్చి చూసిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు రాలేకపోతున్నారు? 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చినటువంటి చరిత్ర కనబడతా ఉన్నది. అదే కాంగ్రెస్ హయాంలో ఇలా అన్నమో రామచంద్ర అని రైతులందరూ కూడా పంట వేసుకోవడానికి కరెంట్ రాక నీళ్లు లేక ఇలా ఆనాటి పరిస్థితులు చూసినాం. ఇలా తెలంగాణ పల్లెలన్నీ కూడా పచ్చబడ్డాయి అంటే కేవలం కాళేశ్వరం ప్రాజెక్ట్. మీరు కేవలం కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఇప్పుడు టిఆర్ఎస్ అధికారులు ఎవరన్నా అంటే వచ్చి చేయమనండి. 60 టీఎంసీలతో తెలంగాణ అంతా. ఇప్పుడు మీరు అఖిలపక్షం పెడతారంటే మీరు వెళ్తారా? అఖిలపక్షం ఎంక్వైరీకి రమ్మనండి. టిఆర్ఎస్ రఘునందన్ గారు ఒక ప్రపోజల్ ఇచ్చిండ్రు, ఏమని ఆల్ పార్టీ కలిసి చేయమని అన్నారు కదా, ఏజెన్సీస్ పంపించమన్నారు కదా. బీఆర్ఎస్ ను దేనికైనా రమ్మనండి, లేకపోతే బీజేపీని మధ్యవర్తిత్వం అపెక్స్ కౌన్సిల్ లెక్క చేయమనండి. పోనీ వాళ్ళని పిలవండి. బీఆర్ఎస్ సానుకూలంగా ఉన్నది కదా, ప్రభుత్వంగా మేము వస్తాము, ప్రతిపక్షంగా వాళ్ళని రమ్మనండి, కేంద్ర ప్రభుత్వంగా మీరు ఉండండి. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో అఖిలపక్షం ముచ్చట్లేదు, ప్రతిపక్షం ముచ్చట్లేదు, అంత ఏకపక్షం, అన్ని ఏకవాక్యాలే. అంతకుమించి వాళ్ళు ఎన్నడు సార్ అఖిలపక్షాన్ని గౌరవించింది, ప్రతిపక్ష ఎమ్మెల్యేని గౌరవించింది ఎన్నడు సార్?
వీళ్ళు ఇవాళ వాళ్ళేదో అఖిలపక్షం గురించి బీఆర్ఎస్ మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లిసినట్టు ఉంటాయి సార్. ఏమైనా ఉందా సార్ వాళ్ళకి మాట్లాడడానికి? అసలు అఖిలపక్షం ఎందుకు సార్? తప్పు చేసిన వాళ్ళకి ప్రొటెక్షన్ ఎందుకు సార్? 9.5 ఏళ్ళకు వాళ్ళు అఖిలపక్షం వినడం తీసుకుపోయిర్రా? దేని మీదనైనా తీసుకుపోయిర్రా? వాళ్ళకి అఖిలపక్షంగా సొంత పక్షం వల్లనే కలవరాళ్ళు, ఇంకా అఖిలపక్షాలకు వాళ్ళే వస్తారు సార్. వాళ్ళు మేమే కట్టినాం, మేము చూసేది ఏంది అంటారు. మీరు కట్టిందే పగిలిపోయింది చూడు ఒకసారి. నేనేమంటున్నా రజనీ గారు, కాళేశ్వరం ప్రాజెక్టు ఒక 2 పిల్లలే కాదు, కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఎన్ని పంప్ హౌజులు ఉన్నాయి, అన్నం ఉడికిందో లేదో చూడాలంటే ఒక మెతుకు చాలు. ఎగ్జాంపుల్ ఒక పిల్లలు అని చెప్తున్నారు. సీన్ సార్ మాకు అందరికి తెలుసు సార్. సీన్ గారు మాకు అందరికి తెలుసు సార్. మొట్టమొదటి దాంట్లోనే నీళ్ళు ఆగకపోతే కింది దాంట్లోకి నీళ్ళు ఎట్లా వస్తాయి? మొట్టమొదటి దాంట్లోనే నీళ్ళు ఆగుతలేవు కదా. మేడిగడ్డలో నీళ్ళు ఆగితే అడిగేది ఎత్తి కింది దాంట్లోకి పోయాలి. మేడిగడ్డలనే నీళ్ళు ఆగుతలేవు కదా. అందరికి తెలుసు, అందరికి తెలుసు. టన్నెల్ ఎన్ని ఉన్నాయి, రిజర్వాయర్లు ఎన్ని ఉన్నాయి, అందరికి తెలుసు కదా. బీజేపీ కాంగ్రెస్ మూకుమ్మడిగా బీఆర్ఎస్ ను బదనాం చేసే పనిలో ఉన్నాయి.